ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలు డిమాండ్ చేశారు. మోసపూరితమైన హామీలతో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వృద్ధాప్య పింఛన్లు మాత్రమే అందజేయడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో పాటు మద్యాన్ని ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. మద్యం ధరలను పెంచనని చెప్పి ధరలను అమాంతం పెంచి ప్రజలను నడ్డి విరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో ఎన్నికల కంటే ముందు దాదాపు కంటే అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అయితే సూపర్ 6 కానీ అదేవిధంగా 100 ఈ సూపర్ 6 కాకనే మరింత 100 పథకాలని కూడా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అయితే అధికారంలో వచ్చిన తర్వాత ఈ 8 నెలల కాలంలో ఈ యొక్క హామీని కూడా అమలు పరచలేదు. ఒక్క పెన్షన్ మాత్రమే అమలు పరచడం జరిగింది. మిగిలిన హామీలన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్ సంబంధించింది కానీ లేకపోతే రాష్ట్ర ఆదాయం లేదని చెప్పి కూడా ఒక రకంగా ప్రజలకి మోసం చేసే పద్ధతిలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి వాగ్దానం చేసాడు కానీ ఈ ఒక్క గతంలో కూడా అమలు పరచని పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కూడా కొనసాగడం జరుగుతుంది. సందర్భంగా మేనిఫెస్టో కూడా సూపర్ 6 పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఈ మద్యంని అమలు చేయడంలోనే కీలకంగా పెట్టుకున్నట్లు కనబడతా ఉంది. కాబట్టి ఏ వీలైతేగినా ప్రజలందరికీ ఉపయోగపడే సూపర్ 6 పథకాలని అమలు చేయాలా, లేదు సూపర్ 6 పథకాలను చేయమన్నప్పుడు ఇటువంటి మద్యాన్ని కూడా పెంచడం సరైన పద్ధతి కాదు. కాబట్టి వెంటనే సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ మద్యం పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.